ప్రతి మనిషి జీవితంలో కూడా కుటుంబ వ్యవస్థ, బంధువులు, స్నేహితులు ఇలా పుట్టినది మొదలుకొని పెరిగే వరకు, నేటి జీవితం వరకు, ఈ రోజు వరకు కూడా మనందరి దృష్టిలో ఎవరి వారి అనుభవాలు బట్టి ఒక మనిషిని అసంప్షన్ చేస్తారు. ఇతడు ఇలాంటి వాడు. కొంచెం పర్సనల్ గా వెళ్దాం. భార్య వివాహమైన నాటి నుండి తన భర్త విషయంలో నా భర్త ఇలాంటి వాడు అనే ఒక అవగాహనకి భార్య వస్తుంది. అలాగే తాను వివాహమాడినటువంటి భార్య ఎలాంటిదో అనే అవగాహనలోనికి భర్త వస్తాడు. తల్లిదండ్రులు కన్న పిల్లలు నా కూతురు ఇలాంటిది, నా కుమారుడు ఇలాంటి వాడు. స్నేహితులు కూడా నేను ఎవరితోనైతే స్నేహం చేస్తున్నానో నా స్నేహితుడు స్వభావం ఇలాంటిది. ఇంకా చెప్పాలంటే రక్త సంబంధికులు కూడా, నా అన్నయ్య, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, ప్రతి వరుసలో, ప్రతి వయసులో, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మనకి ఒక అవగాహన అంటూ ఉంటుంది. అవగాహన లేని స్నేహం ఉండదు, అవగాహన లేని రక్త సంబంధం ఉండదు, అవగాహన లేని దాంపత్య జీవితం ఉండదు, అవగాహన లేని కుటుంబం ఉండదు. ఇంకా చెప్పాలంటే వాక్యం చెప్తున్న నేను ఎలాంటి వాడినో అనే అవగాహన మీకుంటుంది. వాక్యం వింటున్న ఇక్కడ వ్యక్తిగతంగా అందరి గురించి చెప్పట్లా, అందరూ కాదు, ఒక్కొక్కరి గురించి చెప్తున్నా. ఈమె ఎలాంటిది, ఆమె ఎలాంటిది, ఈ అయ్యగారు ఎలాంటి, అంటే నేను ఎలాంటి వారు అని చెప్తున్నానంటే మీకు అర్థం అవడానికి వాళ్ళ స్వభావం ఏంటి అనే అసంప్షన్ లేకుండా మనిషి ముందుకు సాగడు. నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, నాకున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, వాడైతే ఇలా ఉంటాడండి అనేది ఉంటుందా? మీకు ఉంటుందా? ఉండదా? ఇప్పుడు అమ్మా, మీకు మీ వివాహమై యజమానుడు ఉన్నాడు, మీ యజమానుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? మీ దగ్గరికి సరే అడుగుదాం పని, ఇప్పుడు అడుగుదామా, ఏమైనా తప్పేముంది? ఇప్పుడు అంత మనం అంతా కుటుంబం, సిగ్గుపడే పనే ఉంది. పాజిటివ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలాంటి వాళ్ళని చెప్పంటే మా దుర్మార్గుడు అండి, దుష్టుడు అండి, నీచుడండి అలాంటివి చెప్పకండి, కొట్టుకు సత్తారు. ఇంటికి వెళ్ళేదాకా వదిలిపెట్టాడు, ఇక్కడే కొడతాడు. పైనుండి దిగుతున్నప్పుడు వెనక నుండి ఒక తన్ను తన్నాడు అనుకో, తొల్లుకుంటూ కింద గేట్ దగ్గరికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. సో నెగిటివ్స్ ఎప్పుడు మాట్లాడుకుంటాం. లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్స్. అంటే కొన్ని మంచి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వినే ముందు నేను చెప్పడం కూడా మంచిది కాబట్టి, నా తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఒక మంచి భయభక్తులు కలిగి విగ్రహారాధనలో ఉన్నప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకూడదు, ఎవరిని ఏమి మనం మోసం చేయకూడదు అని పెంచిన విధానాలు మా తల్లిదండ్రులు. మనది రూపాయి పోయినా పర్లా, ఒకటి రూపాయి మాత్రం మనం ఎప్పుడు కూడా అన్యాయంగా తీసుకుని ఒకరిని ఎప్పుడు మనం పాడు చేయకూడదు, ఒకరిని ఎప్పుడు మనం తప్పుగా వాడి జీవితాన్ని పాడు చేయకూడదు అని పెంచిన పెంపకం తల్లిదండ్రులు. సరే, భర్తగా నేను నా జీవితం ఏంటో నా భార్య చెప్పాలి. నేను నా గురించి నేను చెప్పుకోవడం కదా. నా భార్యగా నాకు భార్యగా ఉన్నటువంటి ఆమె దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సహకారం చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, నాలాంటి వాడిని భరించగలిగింది ఆమె ఒక్కదే. నేను చెప్పాలనుకున్నాడు చెప్తాను, దీన్ని సిగ్గుపడే పనే ఉంది. నేను ఎవరికైనా చెప్తాను, నాలాంటి అంటే నాకున్న కోపం కానీ, నాకున్నటువంటి కొన్ని సరిగ్గా ఉండాలి, ఏదైనా సరిగ్గా ఉండాలి. ఇక దేవుడి పని విషయంలో అంటారా, మొహమాటమే ఉండదు. మీరే చూస్తూ ఉంటారు, మీ ముందే ఒక్కొక్కసారి వాతలు పడిపోతూ ఉంటాయి. ఏమండి, ఒకడే పని ఏమి ఉండదు నాకు, మీ ముందే మాట్లాడేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే దేవుని పని అంత నీట్గా చేయాలి, అంత క్రమంగా చేయాలి, అంత భక్తిగా చేయాలి, అంత విశ్వాసంగా చేయాలి. లేకపోతే చేయటం మానేయాలి, చేసావా జాగ్రత్తగా చేయాలి. దేవునికి స్తోత్రం. సేవకులందరికీ ఉండే
సేవకులు కుటుంబాలు భార్యలకు ఉండే కష్టాలు ఇవే అనుకోండి, తప్పదు అనుకోండి. ఎందుకంటే సేవకులు ఎప్పుడు వైరాగ్యంగా ఉంటారు, రోషంగా ఉంటారు. కాబట్టి ఆ పైబడి శారమ్మ గారు కూడా ఆ లిస్టులోకి వస్తారు. అబ్రహాం గారి విషయంలో పోల్చుకుంటే శారమ్మ గారు కూడా చాలా ఓపిక సహనం కలిగి అయ్యగారిని భరిస్తున్నారని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మరి మా సాయి గారు చెప్తారా? అక్క గురించి చెప్తారా? ఏదైనా చెప్పండి, ఓ మాట చెప్పండి. చెప్పండి అన్న, ఏమైంది ఇప్పుడు? మంచిగా ఇలాంటి విషయాలు తెలుసుకుని చర్చిలో మనం బలపడటం తప్పే ఉంది. అక్క గురించి ఓ మాట చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. అన్న మీరు చెప్పండి. చిట్టండారండి, సిగ్గుపడుతున్నారండి అన్న. చెప్పండి, అక్క విషయంలో మీరు పెట్టిన బాధలు, మీరు పెట్టిన ఇబ్బందులు అన్ని భరించారు కదా, ఏమంటారు మీరు? భరించారు కాదు, ఏమంటారు అక్క విషయం? ఏమంటారు? ఏదో ఒక ఇప్పుడు ఏదో ప్రేమించే ఆవిడండి, బాగా చూసుకుంటుందండి అని ఏదో ఒకటి చెప్పండి. చెట్ట అంటున్నారు, మళ్ళీ సిగ్గుపడుతున్నారు. అన్న మీరు చెప్పండి, మీరు ధైర్యంగా చెప్తారు. శ్రీని గారు అలాగ ఉంటారు కానీ ఆయన భరించడం మాటలా. శారక్క గారు ఏదో నిలబడి సాక్ష్యాలు చెప్తున్నారు కానీ అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు పేపర్లో మాకు తెలియదా? చెప్పండి, అక్క గురించి చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమో సునీల్, సిస్టర్ లేదు కదా, సిస్టర్ వచ్చాక చెప్తున్నావు, తన ముందు చెప్పాలి. స్తోత్రం. అన్న మీరు చెప్పండి అన్న, తెలుగు ఛానల్ నుంచి బ్రదర్ మీరు చెప్పండి, మీ మిస్సెస్ గురించి చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న కుర్చీలో కూర్చున్నారు. ఎలీషా గారు, అసలు మీకు మైక్ ఇద్దాం అనుకున్నా. చెప్పండి ఎలీషా గారు, చెప్పండి అక్క గురించి చెప్పండి. విజయకుమారి గారేనా? చెప్పండి అక్క గురించి చెప్పండి. మీరేం సాత్వికులా ఏంటి? చెప్పండి. మీరు అసలు ఎప్పుడు ఏమో అన్నట్టు ఎప్పుడు అన్నారా? అక్క ఎలా ఉండేవారు మీతో? మీ భార్య గారు ఎలా ఉండేవారు? హ్యాపీయా? అప్పారావు గారు చెప్తారు. అప్పారావు గారికి రివర్సు. ఎందుకంటే మా రమణమ్మ గారి గురించి నాకు బాగా తెలుసు. అయ్యా మీరు చెప్పండి. అంటే మీరేమి నోట్లో వెళ్ళి పెడితే కొరకని బాలుడేం కాదు. అమ్మా అప్పారావు గారి గురు కూడా ముదురే. అయ్యారు, మనమందరము మన కుటుంబంలో కలిగి ఉన్న వాళ్ళ యొక్క చరిత్ర మనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వెళ్దామా? మరి ఇటు మాట్లాడకపోతే అక్క నువ్వు చెప్పు. ఇప్పుడు మొదటి స్టార్ట్ చేశాం కదా, అన్న చెప్పాడు నన్ను అన్ని విషయాల్లో భరించేది, ఇంకా ఆఖరికి కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టే చెప్పాడు ఆయన. మీరు చెప్పండి, అన్న గురించి చెప్పండి. అన్న విషయంలో పాజిటివ్లు ఉన్నాయి కదా, చెప్పండి. మీరిద్దరూ ఒకటేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మీరు చెప్పరా? చెప్పండి, అన్న గురించి చెప్పండి. చెప్పకపోతే మళ్ళా లేనిపోని సమస్యలు. చెప్పండి, ఎన్ని గొడవలు వచ్చిందా? దేవునికి స్తోత్రం. అంతేనా డాడీ? అంతేనా? పిల్లలకు కూడా ఉండాలి, ఎగ్జామ్షన్ ఉండాలి. మా నాన్న ఏంటో నాకు తెలియాలి, నా కొడుకు ఏంటో నాకు తెలియాలి, నా అఖిలేష్ ఎలా ఉంటాడో నాకు తెలియాలి, నా కూతురు ఎలా ఉంటుందో నాకు తెలియాలి, తెలుసుకోవాలి. ఇది బాధ్యత. నెగిటివ్లు కొంచెం పక్కన పెట్టాలి. ఎప్పుడు చూసినా నెగిటివ్లే చూసుకోకండి. వాళ్ళ పాజిటివ్ లైఫ్ని ఒకసారి ఇమాజిన్ చేసుకుని దాన్ని హృదయంలోకి తీసుకెళ్ళండి. ఆ ముడి చాలా బలంగా ఉంటుంది, ఆ బంధం చాలా గట్టిగా ఉంటుంది. మేము ఎన్నో మాటలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో వ్యతిరేకతలు వచ్చినా సరే నేను అంటాను, 1,00,000 సార్లు కొట్టుకున్నా, 1,00,000 సార్లు కలిసే ఉన్నాం మనం. స్తోత్రం. 1,00,00,000 సార్లు కొట్టుకున్నా 1,00,00,000 సార్లు కలిసే ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఇంకెవరు చెప్తారు? మీరు చెప్తారా? అక్క మీరు చెప్పండి. విజయకుమారి గారు మీరు చెప్పండి. అన్న గురించి చెప్పండి. ఎలీషా గారి గురించి ఎలా చూసుకుంటాడు అన్న? బాగా చూసుకుంటాడా? స్తోత్రం. ఇట్లా
దేవుడు మనల్ని అందరినీ జతపరిచి కుటుంబాలుగా మలచి మనకంటూ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కొంత మీకు అర్థం అవడానికి ప్రాక్టికల్గా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇలా మన గురించి మనకి తెలిసే ఉంది కదా. ఏమా రమణమ్మ గారు మీరు చెప్పండి, అప్పారావు గారి గురించి. మీరైతే మీకు వాక్శక్తి దేవుడు ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఆమెకు ఉంది, ధారాళంగా మాట్లాడతారు ఆవిడ. అసలు ఇలాంటి వాళ్ళు సేవకు రావాలి. సేవకు వచ్చారనుకోండి ఒక్కొక్కరు కరెక్ట్గా లైన్లో నిలబడుతుందా రమణమ్మ గారు అయితే. స్తోత్రం. ఒకటే మాట, వచ్చారా రండి, లేకపోతే రాకండి. రండి బాబు అనే మనస్తత్వం కాదు. వచ్చారా ఎవరి కోసం వస్తావు, దేవుడి కోసం రా, లేకపోతే మానే. పోలేండి, మిమ్మల్ని అనుకుని మిమ్మల్ని ముందు పెట్టి అనేసా నేను అన్నాలని కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పారావు గారి గురించి చెప్పండి. మా శారదమ్మ గారు చెప్తారు అబ్రహాం గారి గురించి. చెప్పమ్మా, సిగ్గుపడుతున్నాను కూడా. చెప్పు డాడీ గారి చెప్పు, అబ్రహాం గారి గురించి. నేను నెగిటివ్లు వద్దన్నా, నెగిటివ్లు వద్దు, పాజిటివ్లే మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గురించి చెప్పమన్నానంటే మరి మా పాస్టర్ గారు ఏం చెప్తారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మీరే వెళ్ళి అడగండి, మీరే వెళ్ళి అడగండి. ఎన్ని పొరపాట్లు జరిగినా, తప్పు నాదున్నా లేకపోయినా నేను ముందు క్షమాపణ చెప్పేదానికి ముందుంటాను. నేను నా భార్య విషయంలోనే కాదు, నా పిల్లల విషయంలోనే కాదు, నా తల్లిదండ్రుల విషయంలోనే కాదు, నాకు ఇవ్వబడిన ప్రతి సంబంధము, స్నేహ సంబంధము, రక్త సంబంధము, శిలువ రక్త సంబంధం. మీరందరూ క్రీస్తు శిలువ రక్త సంబంధికులు. మీరైనా ఎవరైనా సరే, నా అనుభవం ఏంటంటే నా తప్పున్నా లేకపోయినా ముందస్తుగా నిలబడి క్షమాపణ చెప్పడానికి ఎక్కడా ఎలాంటి గర్వంగా అహంకారంగా నాకు దేవుడు ఇవ్వాల. ఇది చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నాతో చాలా మంది అంటారు, పాస్టర్ గారు మీరు సారీ చెప్పకూడదు, మీరు చెప్తే లోకు అయిపోతారంటారు. లోకు అయిపోయినా పర్లేదు, నాకు వాళ్ళతో స్నేహం కావాలి, వాళ్ళతో సఖ్యత కావాలి, వాళ్ళతో ఆ సమాధానం కావాలి. ఈ సమాధానం కోసం తక్కువైతే ఏమైంది, తక్కువైతే ఏమైంది, ఏదైనా ఇబ్బంది వచ్చి పడిపోయిందా, నన్ను చూసే వాళ్ళందరూ చిచ్చి అంటారా అనుకోని, ఇబ్బంది ఏముంది, హ్యాపీగా నోటి నిండా నవ్వుతూ సమాధానంగా కలిసి వెళ్ళిపోవాలి. ఏమండి, వ్యతిరేకించిన సంఘ విశ్వాసుల్లో కూడా నేడు కనబడితే వందనాలు చెప్పడానికి ముందుంటాను నేను. వాళ్ళు నన్ను చూసి భయపడి తల తిప్పుకుని వెళ్ళిపోతారు, కానీ నేను నిలిచి వందనాలను పలకరించి ఎలా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే అపోలో మెడికల్ ఫార్మసీలో నేను ఒక విశ్వాసం, మన తాడేపల్లిగూడెం విశ్వాసం చూశాను. ఇలా సన్నగా రివిటిలా సన్నగా అయిపోయాడు, దవడలు బయటకు కనబడుతున్నాయి. ఏమంటే అస్థి పంజరంలాగా అయిపోయాడు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా, ఏమంటే చాలా బలంగా ఉండేవాడు. ఒకసారి ఈ మందిరానికి వచ్చినప్పుడు, రాకముందు మందిరానికి ప్రారంభంలో వచ్చినప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి అతనికి. ఏమండి, అలాంటి బలహీనతలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు, ఎలాంటి రోగం, ఎలాంటి బలహీనత రాలా. తర్వాత ఏదేదో మనస్పర్ధలకి, సేవకులు మనస్పర్ధలకి రివిటీలో సన్నగా అయిపోయాడు. ఏంటి సన్నగా అయిపోయాడు, నేను పలకరించే, నేను ఇలా భుజం తట్టి అన్న అనగానే నన్ను చూసి తలదించుకుని అన్న ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. నా వైపు చూడలేకపోతున్నాడు. నేను అన్న ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అని అడిగా. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఏంటి ఇలా అయిపోయారు అని అనకూడదు. మనం పొరపాటున అలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. అన్న ఎలా ఉన్నారు అని అడిగితే కళ్ళల్లో నుండి నీళ్లు గారిపోతున్నాయి. ఏది, మెడికల్ ఫార్మసీలో ఒక 5-10 మంది అక్కడ ఉన్నారు. మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు 5-10 మంది ఉంటే వాళ్ళ ముందే చిన్నపిల్లల కన్నీళ్లు గారుస్తున్నాడు, కళ్ళలో నీళ్లు గారిపోతున్నాయి. ఏందన్నా నేను ఇలా భుజం మీద చేసి దగ్గరికి వెళ్ళి లాక్కుంటే అన్న ఏడుస్తున్నాడు. భార్య పరిస్థితి భయంకరమైన పరిస్థితిగా మారిపోయింది. భార్యది, పిల్లల పరిస్థితి చేదాటిపోయిన పరిస్థితులు, ఏడుస్తున్నాడు, దుఃఖం కలుగుతుంది. అయినా నేను దగ్గరికి పిలిచి అన్న ఏం కాదు ప్రార్థన చేద్దాం, డాడీకి చెప్తాను, మమ్మీకి చెప్తాను, మేము అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఏది,
మన సంఘాన్ని వద్దని తిరస్కరించి వెళ్ళిపోయిన వ్యక్తి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తామనే మనసు కలిగిన వాళ్ళమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెడుగా ప్రచారం చేసే వాళ్ళు కూడా చెయ్యిచ్చి షేకండిచ్చి బాగున్నారని అడుగుతాం. ఎందుకంటే దేవుడు మనకి బతుకు ఎలా ఉండాలో నేర్పించాడు. ఆయన క్రైస్తవ్యం ఎలా కదా, అసలు ముందు బతకడం ఎలాగో నేర్పించాడు. అదే నిజమైన బతుకంటే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు కూడా మనకంటూ మన వ్యక్తిగత జీవితంలో ఆయన మీద ఆయన ఏంటో అనే ఒక అసంప్షన్ మనకు ఉండాలి. ఊరికే చెప్పట్ల మీకేమి, కొన్ని ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యి ఆ తర్వాత వాక్యంలోనికి తీసుకువెళ్ళటమే నా యొక్క ప్రసంగ సిద్ధాంతం. ఇప్పుడు భర్త ఎలా ఉన్నాడో, సహజీవనం చేస్తున్నా నీ భర్త ఎలా ఉన్నాడో నీకంటూ ఒక అవగాహన వచ్చింది. నీ భార్య ఎలా ఉన్నారో నీకంటూ ఒక అవగాహన వచ్చింది. నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు నీకంటూ ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నవే, మరి దేవుడు ఎలాంటి వాడో నీకు అవగాహన ఉందా? డిడ్ యు నో జీసస్? యేసయ్య తెలిసి ఉన్నాడు, కానీ యేసయ్య ఎలా ఉన్నాడు నీ దృష్టిలో? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అనగానే దేవుడు. దేవుడు నీకు దూరంగా ఉండడానికి కాదు, నీకు దగ్గరగా ఉండడానికి. ఇంకొంచెం మీకు పర్సనల్గా ఇంకాస్త ఈ మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, కొంతమంది భర్తకు ఒక పేరు ఉంటుంది, రాంబాబునో రాయుడనో ఏదో పేరు ఉంది అనుకుందాం. కొంత వాళ్ళ మధ్యన మంచి ప్రేమ సఖ్యత ఉన్నప్పుడు నిక్ నేమ్స్ పెట్టుకుంటారు. నిక్ నేమ్స్ పెట్టుకుని భార్య భర్తని ముద్దుగా దాన్ని ఏమంటారు, ముద్దుగా పిలుచుకుంటారండి. ముద్దుగా పిలుచుకుంటారా? అదే చెప్తున్నాగా, మా రమణం గారు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది బంగారం, హనీ, ఇంకా బుజ్జి పిలుచుకుంటారా? పిలుచుకోరా? మళ్ళీ ఇప్పుడు అవన్నీ అడిగే పని నాకు లేదు, టైం లేదు అంతా. కొంతమంది భార్య కూడా భర్తనే పిలుచుకుంటారు, ముద్దుగా పిలుస్తారు. అలాగే భర్త కూడా భార్యను ముద్దుగా పిలుస్తారు. అంటే వాళ్ళకున్న పేరు కాదు, ఇంకో కొత్త పేరు ఎందుకు పెట్టారంటే ఇష్టం పెరిగింది. ఏం పెరిగింది? ఇష్టం పెరిగి ఇంకొక ముద్దు పేరు దానికి మంచిగా పెట్టారు. ముద్దు పేరు ఏం పేరంట? మరి మన యేసయ్య కూడా నీ దృష్టిలో ఏదైనా ముద్దు పేరు ఉందా? ఉందా? ఉంది అంటే నువ్వు ఆయనతో ఎక్కువగా సహవాసం చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఆయనకు బాగా దగ్గరగా ఉన్నాక నువ్వు యేసయ్య దేవుడు ఈ మాటల కంటే కొంచెం లోతుగా ఆయన్ని పిలవడానికి ఇష్టపడతావు. ఆయన్ని అలాగా ఆహ్వానించడానికి ఇష్టపడతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నీలో ఉప్పొంగినప్పుడు యేసయ్య ఆయన స్వభావాలతో ఆయన పిలవటం మొదలు పెడతావు. నన్ను ఆదరించేవాడు దేవుడు అని పిలవట్లా, ఏమన్నా నా ఆశ్రయ దుర్గం. యేసయ్య అని అంటలేదు, ఏమంటున్నావు? నా ఆశ్రయ దుర్గము. నువ్వు దేవునికి సమీపమయ్యావు, అందుకే ఇలాంటి మాటలు నీ నోటల దేవుడు పలికిస్తున్నాడు. అలా నా జీవితంలో నా యేసయ్య మీద ఒక అపారమైన ప్రేమ కలిగి నేను ఆయన అలా చూస్తున్నా. సంగమం మీరు ఎలా చూస్తున్నారు దేవుడిని? యేసయ్య దేవుడు, అన్యుడు కూడా యేసయ్య అంటాడు, అన్యుడు కూడా యేసయ్య దేవుడని ఎరిగి ఉంటాడు. ఒక కాలం రానై ఉంది, అందరూ యేసయ్యను ఎరిగే కాలం ఒకటి రాబోతుంది. అయితే వారిలో నుండి ఈ తరం అనగా సంఘపు వారు ప్రత్యేకించబడిన వారై ఉండాలి. సంఘానికి యేసయ్య సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నా ప్రేమామూర్తుడు, నా పరిశుద్ధుడు, నా దయగలిగిన వాడు యేసయ్య. దయ చూపాడు కాబట్టి నేను ఆయన దగ్గరకు వచ్చాను. ఆయన నాకు ఎలా కనపడుతున్నాడు అంటే, దేవుడు యేసయ్య అని చెప్తే నేనేదో పరాయి వాళ్ళకి కనపడుతున్నాను. ఆయన కూడా అంటాడు, యేసయ్య దేవుడు ఇదేంటి పరాయి వాళ్ళగా ఉన్నావు? ఎవరు నువ్వు? నా బిడ్డవు కదా, నా కూతురు కదా, నన్ను నీకు నచ్చినట్టు పిలువు డాడీ, అప్పా.
యేసప్పా, నాన్న, డాడీ, స్తోత్రం, హల్లెలూయా. ఏ పోర్షన్కి ఆయన సరిపోడు అని చెప్పడానికి ఏముందండి? ఈ పాత్రకి ఆయన సరిపోడు. ఇంటికి ప్రధాన యాజకుడు, యజమానుడు ఆయనే కదా. నీ ఇంటికి యజమానుడు ఉన్నా ప్రధాన యజమానుడు ఆయనే కదా, పోషించేవాడు ఆయనే కదా, నీవు సంపాదించింది నీ ఇంటిలో ఉంచేది ఆయనే కదా. ఏ పాత్రకి ఆయన సరిపోడు చెప్పండి? తండ్రి పాత్రగా? పని తల్లి పాత్ర తీసుకుందామా? తల్లిలా నిన్ను. అందుకే ఆయన చెప్పాడు, ఏమన్నాడు? నువ్వు నన్ను ఎలాగైనా రిసీవ్ చేసుకో. నువ్వు చేసుకునే రిసీవ్ను బట్టి దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఇక మీదట తాడేపల్లిగూడెంలో ఉన్న మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీరు దేవుని కొనియాడేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు ఒక ముద్దు పేరు పెట్టుకోండి యేసయ్యకు. ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది, ఎంత ఆనందిస్తాడు ఆయన, ఎంత సంతోషపడిపోతాడు. నా కొడుకు నేను అఖిలేష్ అని పిలిచేదానికంటే రే బంగారం అన్నాను అనుకో, నా కూతుర్ని ఆద్యాన్ని తల్లి అని పిలుస్తుంటే, తల్లి కాదుగా కానీ పిలుస్తుంటే పిలుపు. ఒక్కొక్కసారి అఖిలేష్ని పిలుస్తూ ఉంటాను ముద్దుగా, పిలుస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కొక్కసారి డాడీ అంటాను, నేను డాడీ అంటాను. అంటే నేను నీకు డాడీనా, నువ్వే నాకు డాడీ అంటాడు. నా ప్రేమ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అలాగా. వై కాంట్ యు ఎక్స్ప్రెస్ యువర్ లవ్? నీ ప్రేమ నువ్వు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు? ఏదట్టు వచ్చింది? నేనేదైనా అడ్డొచ్చానా? ఓ సేవకుడు ఏదైనా అడ్డొచ్చాడా? ఓ సంఘం అడ్డొచ్చిందా? దేవునికి నీకు ఏది అడ్డుగా ఉండకూడదు. అడ్డు ఎవరు రాకూడదు. ఒక ప్రత్యేకమైన మనసుతో యేసయ్యని చూడటం నేర్చుకోండి సంగమా. ఎందుకంటే కడవరి దినాల్లో యేసయ్యను చూసే ఆలోచన విధానాలు చాలా మారిపోతున్నాయి. మనము దాని విషయంలో కొంచెం రోషం తెచ్చుకుని, నా యేసయ్య నాకు ప్రాణప్రియుడైన. ఎన్ని పాటలు పాడుతున్నామండి, పాటల వరకే పరిమితి చెందిన ఈ పదాలన్నీ కూడా తెలుసా? పాటల బతికేనా? కృప కలిగిన వాడు కృప చూపించాడు గనుక ఆయన నీ దృష్టిలో కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు జాలి చూపించాడు గనుక, దయ కలిగిన వాడు దయ చూపించాడు గనుక, వాత్సల్యము కలిగిన వాడు వాత్సల్యము చూపించాడు గనుక. ఎందుకు అంత పర్సనల్ గా వెళ్ళలేకపోతున్నావు దేవునికి? నీకు ఎందుకు ఇంకా అంత ఆర్టిఫిషియల్ జీవితం ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం మొక్కుబడి భక్తి చేస్తావు? ఎందుకు ఏదో వచ్చే మందిరానికి వెళ్ళో యేసయ్యా యేసయ్యా దేవుడా 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 ఇంతేనా? నా దేవునికి నా మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రియురాలు ప్రేమించుకునేవాళ్ళు చూడండి, లవ్ చేసుకునేవాళ్ళు ఆ గర్ల్ ఫ్రెండ్ ని ఎంత గౌరవంగా మాట్లాడతారండి, ఎంత ముద్దుగా మాట్లాడతారు, ఎంత పొగుడుతారు. ఆహా ఓహో ఎంత బాగా మాట్లాడతారు. ఈ లోక ప్రేమలోనే ఇన్ని ఇమిడి ఉంటే మరి దైవికమైన ఆత్మ సంబంధమైన ఏమండి ఎలాంటి కలంకము లేని ప్రేమ యేసయ్య ప్రేమ. కలంకము లేని ప్రేమది, స్వార్థము లేని ప్రేమది, మత్సరము లేని ప్రేమది, కల్మషము లేని ప్రేమది. అలాంటి నిస్వార్థకుడైన యేసయ్య ప్రేమను పొందుతూ కూడా ప్రతిగా నువ్వు యేసయ్యకు ఏమి పొగడ్త ఇవ్వకపోతే మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. నేను వాక్యం చెప్పడానికి మంచిగా సిద్ధపడ్డాను. అయితే అర్ధరాత్రి 2 గంటలకు నా మనస్సులో దేవుడు పెట్టిన మాటను మీ ఎదుట ఉంచాలనే భావనతో ఈ సమయాన్ని అంతా ఇది మీరు కొంతమంది అంటే నాకు తెలిసి అందరూ అర్థం చేసుకుంటారు. ఒకళ్ళిద్దరు ఏంటి ఈ చెప్తున్నాడు అవి చెప్తున్నాడు అని అనుకున్నా పర్వాలేదని తెగించి నిలబడి మాట్లాడాను. ఎందుకంటే మనసులో దేవుడు పెట్టాడంటే ఆయన మనసులో ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా మనసులో దేవుడు ఉంచాడు. కాలక్షేపం చేయడానికి అవసరం ఏముంది? మీరు నా దగ్గరికి వస్తే నేను రాసిన మాటలు ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి. కాలక్షేపం చేయాల్సిన పని లేదు. అవన్నీ చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. అర్ధరాత్రి 2 గంటల సమయానికి నాకు హృదయంలో అనిపించింది, మన దేవుని విషయంలో ఏంటి యేసయ్యని ఎలా చూస్తున్నాం? భర్తని ఎలా చూడాలో తెలుసు, భార్యని ఎలా చూడాలో తెలుసు, వాళ్ళు ఏంటో తెలుసు, నా యేసయ్య ఏంటో నాకు తెలుసు. కానీ ఎందుకు యేసయ్య నేను ఇంకా దేవుడు అని ఏదో ఒక పరిమితి పెట్టి ఒక షోకేసులో బొమ్మ పెట్టినట్టు ఆయన ఎందుకు నేను చూడాలి? నా గుండెల్లోనికి యేసయ్య వచ్చినప్పుడు నాకు నచ్చినట్లుగా నేను ఆయన పిలుస్తున్నాను. నా గుండెల్లోనికి యేసయ్య వచ్చినప్పుడు నాకు నచ్చినట్టు పిలుస్తా. దాన్ని ఎవరిని అడగాలి? దాన్ని ఎవరైనా పెద్ద దైవజనులకు ఫోన్ చేసి అడగాలా? నాకేం అవసరం అనిపించలేదు.
ఈ మాటలు చెప్పడానికి నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. నా మనస్సులో గత రాత్రి అనిపించిన సంభాషణ, మదిలో నాకు అనిపించిన, అంటే దాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతూ నా మనసుకు దాన్ని సమాధానం చెప్తున్నాడు. ఆ మాటని నేను నా మనసులో రికార్డ్ చేసుకుని మీ ఎదుట నా నోరు తెరిచి మాట్లాడుతున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక మీదట మన దేవుడిని మనం ఎలా చూస్తున్నాము అనేది జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని ఏసయ్యలా దూరం పెట్టద్దు, దేవుళ్ళలాగా దూరం పెట్టద్దు. దగ్గరగా హృదయంలోకి తీసుకుని చక్కగా ఆయన అలా స్తుతించండి, అలా ఘనపరచండి, అలా పిలవండి, అలా ఆరాధన చేయండి. మీ అందరికీ నా యేసయ్య సమీపముగా ఉండునుగాక. ఆమేన్. కీర్తనల పుస్తకములో ఒక మాట మనం చదువుకుందాం. 37వ అధ్యాయం. కీర్తనల పుస్తకం బైబిల్ తెచ్చారా? తీయండి. కీర్తనల పుస్తకం 37వ అధ్యాయం 23వ వాక్యం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. యెహోవా అతడు నేల మీద పడిపోయినా లేవలేక ఉండడు. చాలండి. 23వ వాక్యంలో మీరు చూశారు, ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును. ఒక 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి స్థిరపరుస్తాడు, 2 ప్రవర్తన, 3వదిగా ఆనందించును. కీర్తనాకారుడు 3 ప్రత్యేకమైన విషయాలు మన ఎదుట ఉంచుతున్నాడు. మొదటి విషయము ఒకరి నడత అంటే ఒక విశ్వాస జీవితం, ఒకని సహవాసం, ఒకని భక్తి, ఒక కుటుంబం దేవుని దగ్గరికి వస్తున్నారే, మిమ్మల్ని దేవుడట యెహోవా చేత మీరు స్థిరపరచబడతారు. ఒక్కడ ఆమె చెప్పట్లా లేదు. మనకి అస్థిరులుగా తిరగండి. ఆ కొంపని ఈ కొంప, అక్కడ నుండి తంతే ఎక్కడి నుండి తంతే అక్కడికి తిరుగుతారా? మరి నేను స్థిరపరచబడతారు అంటే ఆమె చెప్పడానికి ఏంటండి మీకు? రైసలో ఒకని నడత యెహోవా చేత, చెప్పండి. నా బాణీలోకి మీరు రాలేరు, నన్ను క్యాచ్ చేయలేరు మీరు. ఏలియా ఎత్తబడుతుంటే ఎలీషా అన్నాడు దుప్పట కావాలి నాకు అన్నాడా? మీరు దుప్పట చూసేవాళ్ళు అంతే. మీరు ఇప్పటికీ దుప్పట చూస్తూ ఉంటారు, దుప్పటి. దేవునికి స్తోత్రం. దేవుడు మన నడతను అంటే మన భక్తిని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని ఆశ్రయించి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్న నీ జీవితం అస్థిరంగా ఉండటం అనేది దేవుని ఉద్దేశం కాదు. నీవు స్థిరపరచబడాలి. ఆమేన్ చెప్పండి. నీ కుటుంబం స్థిరపరచబడాలి, నీ ఆర్థిక స్థితులు స్థిరపరచబడాలి, నీ ఆరోగ్యము స్థిరపరచబడాలి, నీ ఆలోచనలు స్థిరపరచబడాలి, నీ పిల్లల భవిష్యత్తు స్థిరపరచబడాలి, వాళ్ళ ఉద్యోగాలు స్థిరపరచబడాలి, వాళ్ళ వ్యాపారాలు స్థిరపరచబడాలి, మీ వ్యవసాయాలు స్థిరపరచబడాలి, మీకున్న పశువులు స్థిరపరచబడాలి. స్థిరమైన వారముగా ఉండాలి అనేదే దేవుని ఉద్దేశం. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మన పాదాలను, మన కుటుంబాన్ని ఎట్లా స్థిరపరుస్తాడో అదే కీర్తనలు 140వ వాక్యాన్ని ఒకసారి మనం చూడండి. 40వ వాక్యం మొదటి 2 వాక్యాలు. 40వ వాక్యం మొదటి 2 వచ్చినారు. ఎక్కడో లోతులో నుండి మాట్లాడుతున్నారు. 40వ అధ్యాయము 1-2 వాక్యాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. అది మనకు ఉండదులేండి. మామూలుగా అక్కడ రాసుందని చదివాం కాబట్టి మామూలుగా మనకి సహనం ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ సహనం ఎక్కడ ఉంది? మనదంతా సాధించడమే. అక్కడ రాయాల్సింది ఏంటంటే అసలు మార్చకూడదని బైబిల్లో ఉంది, కానీ యెహోవాను నేను సాధించుటకు కనిపెట్టుకుంటుని.
రాసుకో, నీ బైబిల్లో మార్చుకోబోని. ఎట్లా సాధిస్తారండి, అట్లా సాధిస్తారండి. మీలో ఉన్న సమస్యలు చెప్పుకోరు, మీలో ఉన్న బలహీనతలు ఒప్పుకోరు, మీలో ఉన్న తప్పులు ఒప్పుకోరు. సాధించడంలో మాత్రం ముందు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏం రాసింది? కాదు, దైవజనుని నేను సాధించుటకు. నవ్వుతున్నారు చూడండి, అసలుకి ఎంత మంచిగా నవ్వుతున్నారు. 32 పళ్ళు బయట పెట్టి. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. అమ్మా, నీ పాదాలు ఒకప్పుడు నాశనకరమైన ఆ ఊటలో, ఆ గుంటలో నీ పాదాలు పడున్నాయి అంటే నీ జీవితం అక్కడ పడిపోయి ఉంది. దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. ఆయన నిన్ను పైకెత్తి ఏం చేశాడట? నా పాదాలు బండ మీద నిలిపి. ఏ బండ? పౌలు గారు అంటారు ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమంటాడు పౌలు గారు? చదవమ్మా మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. ఒకే ఆహారాన్ని భుజించారు, ఏలయనగా బండలోనిదే త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కీర్తనాకారుడు అంటాడు, మన అడుగులను దేవుడు బండ మీద స్థిరపరిచాడు. ఏ బండ చెప్పండి? ఏ బండ? క్రీస్తు. ఆయన మీద మనల్ని దేవుడు స్థిరపరిచాడు. మన దైనందిన జీవితాన్ని క్రైస్తవ్యములో, విశ్వాసములో, క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరిచాడు. కదలని ఏమండి సియోను కొండవలే మనల్ని దేవుడు మన భక్తిని నిలకడగా, మన భక్తిని ఏమండి చంచలము లేని ఒక నిలకడ కలిగిన భక్తిగా దేవుడు మనల్ని స్థిరపరిచాడు. మీరందరూ మీ భక్తి, మీ కుటుంబము ఆ బండ మీద స్థిరపరచబడుదురుగాక. ఆ బండే ప్రభువైన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఎలా స్థిరపరిచాడో కూడా కీర్తనల్లోనే రాశాడు. 122వ కీర్తన చూడండి ఒకసారి. 122వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. యెరూషలేమా, ఒకళ్ళు ఎత్తుకుంటున్నారు, ఒకళ్ళు ముగిస్తున్నారు. యెరూషలేమా, మా పాదములు మీ గుమ్మములో నిలిచి ఉన్నాయి. దేవుడు మన పాదాలను స్థిరపరిచాడు కదా. ఎక్కడ స్థిరపరిచాడంట? దేవుని మందిరములో నిలిచేటట్లుగా మన పాదాలను దేవుడు స్థిరపరిచాడు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని యెరూషలేములో మనల్ని, మన పాదాలని దేవుడు నిలిపాడు, నిలిచి ఉంచేటట్లుగా దేవుడు చేశాడు. ఒకప్పుడు ఎక్కడున్నావు? జిగటగల గుంటలో, నాశనకరమైన గుంటలో ఉన్నాం మనం. పాదాలంటే మనమే కదా. మన నడక, మన భక్తి, మన జీవితం అలా మురికిలో, అలా నాశనములో ఉంటే దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. పైకి లేవనెత్తిన దేవుడు మన పాదాలని ఎక్కడ స్థిరపరిచాడంటే మందిరములో స్థిరపరిచాడు. యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరములో మనల్ని దేవుడు నిలకడగా భక్తి చేయమని దేవుడు మనల్ని నిలిపాడు. యెరూషలేము దేవుని మందిరానికి సాదృశ్యం. సంఘము ఎప్పుడు కూడా మందిరాన్ని మానడానికి వీల్లేదు. సంఘము ఎప్పుడు కూడా మందిరానికి దూరంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను అసలు దేవుడు ఎన్నుకుంది, పైకి లేవనెత్తింది ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇలాగున భక్తి చేసుకుంటున్నటువంటి మన భక్తిలో కొన్నిసార్లు
మనము చూసేదానికి ఆకర్షితులయ్యి నిలిచి ఉన్న స్థలాన్ని పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. యెరూషలేము అనేది ఉన్నతమైన పట్టణం, ఇది బాహుగా కట్టబడిన పట్టణం. యెరూషలేము అనేది వాగ్దానం నెరవేర్చిన పట్టణం. యెరూషలేము అనేది ఆశీర్వదించబడిన పట్టణం. ఇది ఎత్తైన పట్టణం. ఈ ఎత్తైన పట్టణంలో ఓ సహోదరుడు దేవుడు తన పాదాలని అక్కడ స్థిరపరిచాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? యెరూషలేములో స్థిరపరిచాడు. ఈ పాదాలు అక్కడ స్థిరపరిచినప్పుడు అక్కడ నిలకడగా ఉండకుండా ఈ సహోదరుడు ఏం చేశాడంట? ఆ పట్టణం మీద నుండి కిందకు చూశాడు. ఏం చేశాడు? కిందకు చూశాడు. కొంతమంది చూడండి, మాటి మాటికి ఏదో దిక్కుకు చూస్తూ ఉంటారు. ఎవరైనా చిన్నపిల్ల కారమంది అనుకో వాళ్ళ వైపు చూస్తారు. ఎవరైనా ఒక ఆమె గజ్జలు కట్టుకుని నడుచుకుంటే వెళ్తుంది అనుకో, అదే పట్టీలు అదే గజ్జలు అంటారు, అట్లనే ఆటలంకు చూస్తారు. ఎవరైనా బ్రదర్ లేచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, ఆ బ్రదర్ అంకు చూస్తారు. అసలు మనం నిలబడిన స్థానాన్ని మనం కాపాడుకుందాం. దిక్కులు చూసేదానికి కాదుగా దేవుడు మనం తీసుకొచ్చింది అనుకోరు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎదిగే కొద్దీ పైకి చూస్తుండండి కానీ కిందకు చూడకండి. అంటే నెత్తిపైకి కళ్ళు నెత్తికి పెట్టుకోండి అని కాదు దాని అర్థం. పైకి చూడండి. పైకి ఎవరంటే మన సహాయం చేసింది మన దేవుడే, నాకు ఆధారం మన దేవుడే, నాకు ఇల్లు కట్టించింది నా దేవుడే, నా పిల్లల్ని పోషిస్తుంది నా దేవుడే. నువ్వు కాదు, దేవుడే పోషిస్తున్నాడు. అందుకే ఆకాశం వైపు చూసి కన్నులెత్తి యెహోవాకి కృతజ్ఞతలు చెప్పండి. ఇంకెక్కడికి వెళ్తే బాగుంటుంది? ఇంకేం చేస్తే బాగుంటుంది? చూడండి, కొంతమంది ఒక 100 స్వీట్ షాపులు ఉన్నాయనుకోండి, 100 స్వీట్ షాపులు తిరుగుతారు. 100 ఈ పళ్ళ కొట్టు ఉందనుకోండి, 100 పళ్ళ కొట్టు ఉందనుకోండి, 100 పళ్ళ కొట్టు తిరుగుతారు. దేనికి? కొనేది ఇంతకి 1/2 డజన్ యాపిళ్ళు. ఇప్పుడు జాంకాయల తర్వాత తక్కువ రేటుకి అయ్యే దొరుకుతున్నాయి, తెలుసా మీకు? ఈ తర్వాత మిగతా ఏం పట్టుకోవడానికి కానీ చూడటానికి కానీ చూసి తరించడమే. చూసి ఇది తీసుకోవడానికి తిందామనడానికి అవకాశాలు అంత ఆకాశాన్ని అంటిన ధరలు కనబడతాయి. పళ్ళు రేట్లు. దేవునికి స్తోత్రం. తిరుగుతూ ఉంటారు. ఇంటికి చేసింది ఒక చోటే, మళ్ళీ ఫస్ట్ షాపులోనికి మళ్ళీ వచ్చి అక్కడికి కొంటారు. తిరిగే మాత్రం 99 కొట్లు తిరుగుతారు. దేవునికి స్తోత్రం. పైనుండి కిందకు చూసే పని ఎందుకు నీకు అసలు? చూశాడండి, పైనుండి నిలబడ్డాక ఇంకా హైట్ అయ్యాడు కదా, ఇంకా మంచిగా ఆశీర్వదించబడ్డాడు. ఇక చూస్తున్నాడు, అన్ని చూస్తా అలా తొంగి చూస్తే ఎరుకో కనపడింది మనోడికి. ఏం కనపడింది? ఎరుకో కనబడితే, ఎరుకోకి బైబిల్లో రాసింది కదా, వాడు దిగి వెళ్ళుచుండగా ఏమైందంట? వాడు దిగి వెళ్తున్నాడంట. ఎందుకు దిగాలి? దేవుని పాదాలు స్థిరమైన బలమైన ఎత్తైన పట్టణములో, ప్రాకారము కలిగిన పట్టణములో నీ పాదాలు దేవుడు స్థిరపరిచిన తరువాత ఎందుకు నీవు కిందకి దిగుతున్నావు? దిగకూడదు. దేని విషయంలో రాజీ పడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎరుకోలోనికి దిగి వెళుతూ ఉండగానే దొంగల చేత కొట్టబడి ఏమైందంట? కొన ప్రాణముతో అతడు విడవబడ్డాడు. కొన ప్రాణం అంటే ఇంకా చివరి దశ, చివరి. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి. ఎక్కడికి దిగుతున్నాడు? ఎరుకో అంటే ఏంటి? పాపము ఎరుకో. ఎరుకో ఒక శపించబడిన పట్టణం. ఎరుకో ఒక వ్యభిచారపు నిలయముగా ఉంది. ఎరుకో చరిత్ర తెలీదా మనకి ఎరుకో గురించి? అలాంటి ఎరుకోలోనికి దిగి వెళ్ళిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు. నిన్ను దేవుడు ఉన్నతమైన పట్టణములో దేవుడు నిన్ను స్థిరపరిచాడు. ఈ నిసి కల్వరి ఈ సంఘము ఉన్నతమైన ఎత్తైన పట్టణములో దేవుడు నిన్ను స్థిరపరిచాడు. నీ పాదాలు దేవుడు ఇక్కడ మోపి నిన్ను స్థిరపరిచాడు. ఇక కిందకి చూడకూడదు. అసలు కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, భక్తుల గురించి పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు, మనము ఎప్పుడూ కూడా పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటిని
చూడమ్మా, ఎక్కడ ఉంది అది? 3వ అధ్యాయము 1వ వాక్యం. లేపబడిన వారైతే, అమ్మా తాడేపల్లిగూడెం సంఘ విశ్వాసులారా, మీరందరూ పైనున్న వాటినే వెతకండి. చాలండి, కిందున్న వాటిని కాదు మనం వెతకాల్సింది. దేని వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. దేవునికి స్తోత్రాలు. అందుకే దేవుడు మందిరాన్ని కూడా పైన పెట్టాడు. మందిరాన్ని కూడా దేవుడు ఉన్నతంగా పైనున్న వాటిని వెతకండి, పైన ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందండి, పైన ఉన్నటువంటి పర సంబంధమైన దీవెనలు వెతకండి. దేవుడు నిన్ను అలాగున స్థిరపరచునుగాక. రెండో విషయం ఏంటి? అక్కడ 3 మాటలు చెప్పాను మీకు మూలవాక్యంలో. ఒకటేమో స్థిరపరుస్తాడు అనే మాట ధ్యానం చేసాం. రెండోది ఏముంది అక్కడ? ప్రవర్తన. అనండి ఒకసారి అందరూ. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నీవు మీకు తెలుసు కదా, ఎలా చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చర్చికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రవర్తన ఎలా ఉందో. దేవుణ్ణి కలుసుకుంటున్నాం కదా, ఒక మహా గొప్ప దేవుణ్ణి మనము ముఖాముఖిగా కలుసుకుంటున్నప్పుడు ఎంత మన క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో. ఓ విఐపి గెస్ట్ మీ ఇంటికి వస్తున్నాడు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీ ఇల్లు ఎలా ఉంచుకుంటారు? మీ ఇంట్లో మీ ఊరిలో వార్డు కౌన్సిలర్ మీ ఇంటికి వస్తున్నారంటేనే మీరు ఎలా ఉంటారండి? ఇంట్లో చింపురు చుట్టూ వేసుకుని, ఆమద మొహం వేసుకుని, పేలు తీసుకుంటూ, పేలు కుక్కుంటూ, పేలు రక్తాన్ని వాసన పీల్చుకుంటూ పిచ్చోళ్ళగా ఉంటారా? ఎవరైనా ఒకళ్ళు పెద్ద అధికారులు మీ ఇంటికి వస్తున్నారనుకోండి, మీరు ఎలా ఉంటారు? మంచి కాస్ట్లీ బట్టలు కట్టుకుని, లెనిన్ బట్టలు వేసుకుని, గెంజి పెట్టిన బట్టలు వేసుకుని, ఇస్త్రీ నలకుండా నిలబడి నిట్టారుగా నిలబడే బట్టలు వేసి, లోపల బనీనికి ఎన్ని రంధ్రాలు ఉన్న పైకి కనపడకుండా సొక్కా వేసి చాలా పోసులు కొడతా నిలబడతాం. ఎందుకు? ఇంటికి ఒక అతిథి వస్తున్నాడని. మరి ఇక్కడ ఒక అందరికంటే గొప్ప అతిథి మన యేసయ్య కదా. ఆయన ఈ స్థలానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. నీ ప్రవర్తన బ్రాకెట్లో రాసుకొని క్యారెక్టర్ ఎలా ఉంది. క్యారెక్టర్లోనికి వెళ్ళేటప్పుడు క్యారెక్టర్ నీ కంటి చూపును బట్టి డిసైడ్ చేస్తా. క్యారెక్టరు చూడండి, కొంతమంది ఎవరు రే ఆడు కళ్ళు చూడరు ఎట్లా చూస్తున్నాడు, ఆడు కళ్ళు చూస్తే తెలిసిపోతుంది రాడు ఎంత కామ పిశాచు. క్యారెక్టర్ నీ కళ్ళను చూసి డిసైడ్ చేస్తుంది. జాగ్రత్త. సో నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంఘములో మీకు సరైన వసతి లేకపోయినా పర్వాలేదు, సరైన వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, కానీ సరైన ప్రవర్తన కావాలి, సరైన క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ లేకుండా దీవించబడవు, క్యారెక్టర్ లేకుండా ఆశీర్వదించబడవు, క్యారెక్టర్ లేకుండా పరలోకం చేరవు. బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్. యోబంటాడు, స్త్రీను కన్యకను నేను ఎలాగున చూచెదను, నా కన్నులతో నేను 30 యోబు పుస్తకంలో మాట 31 తెలుసుకోవాలి. ఇలాంటి 31వ వాక్యం. నేను నా కన్నులతో నిబంధన చదవమ్మా. దేవునికి స్తోత్రం. మీరు చదవండి, పురుషులు చదవండి, పురుషులు చదవండి. బైబిల్ లేదా? చదువు పైకి చదవండి. నేను నా కన్నులతో చదవమన్నా బయటికి చదవండి. నా కన్నులతో నేను చెప్తున్నాగా చదవండి, నాతో కలిసి నాతో మాట్లాడండి. నేను బతికే ఉన్నా, మీరు బతికే ఉన్నారు కాబట్టి నా మాట మీకు వినపడుతుందా? నేను సాయంత్రం ఈ చెవిటోళ్ళ దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా, మీకు అపాయింట్మెంట్ ఇస్తా, ఏమి ఇబ్బంది లేదు. దానికి 100-200 అయితే నేను పెట్టుకుంటాను, ఇబ్బంది ఏముంది? ఓకేనా? ఇది అపాయింట్మెంట్ తీసుకున్నా నాతో చదువుతారా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగున చూచుదను. ప్రైజ్ ది లార్డ్. చేశారా? మీరు కూడా చేసుకున్నారా?
సంఘానికి నిబంధన అవసరం. మీ కన్నులతో మీరు నిబంధన చేయండి. దేహానికి దీపం ఏది? చెప్పండి, దేహానికి దీపం ఏది? నీ కన్నే కదా. నీ కన్నే నీ దేహానికి దీపం. నిన్ను వెలిగించాలన్నా, నిన్ను ప్రకాశింప చేయాలన్నా, నిన్ను తేజరిల్లింప చేయాలన్నా ఆ దీపం వెలగాలి అంటే నీ కన్ను బాగుండాలి, నీ చూపు బాగుండాలి. ఎట్లా చూస్తున్నారు సంఘంలో? ఎక్కడికొస్తే బాగానే ఉంటాం మనం అందరం. బయట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎట్లా చూసుకుంటున్నాం? ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి తెలుసా? ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అడిగితే ఈ కుర్రోళ్ళండి, వీళ్ళు రోడ్డును చూడరు. వీళ్ళు ఒక ఆయన అంటాడు, పోలీసు, వీళ్ళు రోడ్డును చూడరండి, వీళ్ళు రోడ్డు మీద పోయే గుంటలు చూస్తారు. పోలీసు వాడు అన్నాడు నాతో మాట. నేను అదే మాట మీకు ట్రాన్స్లేట్ చేయకుండా చెప్పేశాను. తప్పే ఉంది. ఆయన ఏమన్నాడో చెప్పాను. రోడ్డు మీద వెళ్తారు కదా ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలు అంకెలాగా నేను బండి మీద దింపడం చూసా, కారులో దింపడం చూసా, బస్సులో దింపడం చూసా, ఆటోలో దింపడం చూసా. కళ్ళతో దింపుతారు కొంతమంది, కంటితో లిఫ్ట్ చేస్తారు. ఇలాగా ఇట్లా లిఫ్ట్ చేసి అలా ఆ అమ్మ వెళ్ళేదాకా చూస్తారు. మీ బండి మీద వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి అండి మాకు ఎదురొచ్చేవాడికి హారలు కొడుతుంటే ఆడు మా అంక చూడ్డు, రే ఇటు చూడరా గుడ్డోడు వాళ్ళ మీదనా, ఇటు చూడరా అంటే ఇటు పక్క ఒక ఆమె నడుచుకుంటా ఆమె వయ్యారాలు పోకుంటూ, పాపం ఆమెకేమో పిచ్చి పట్టుకుంది అనుకోండి, ఏమంటే వయ్యారాలు పోకుంటూ పాపం బట్టలు లేని పిచ్చి ఆమెలాగా రోడ్డు మీద పిచ్చోళ్ళు బట్టలు ఉండవండి వాళ్ళకి సరిగ్గా. పిచ్చోళ్ళు అనుకోవాలి మనం, తప్పుగా భావించకూడదు బ్రదరు, రూపేష్ బ్రదరు, తమ్ముడు, తప్పుగా భావించకూడదు. వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు బట్టలు లేవు, నెక్కరేసుకుని తిరుగుతున్నారు అనుకో, అయ్యో పిచ్చోళ్ళు పాపం బట్టలు లేవు అనుకోవాలి. ఆడపిల్లలకి ఇక్కడ చిరిగిపోయి ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా ఈ నడ్డి మీద ఇక్కడ దాకా ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి. అది చూసి మనం ఏమనుకోవాలంటే పాపం పిచ్చిది, ఈ ఆంటీకి మెంటలాంటి తాడేపుల గుడిలో తిరుగుతుంది అనుకోవాలి మనం. బ్రదరు, తప్పుగా భావించుకోండి, అమ్మో కళ్ళు పోతాయి. పాపం ఎవరైనా బాధపడితే నన్ను నిండు మనసుతో క్షమించండి, తిట్టుకోకండి అమ్మ బాబు, ఇప్పటికే కొంచెం ఇబ్బందిగా ఉంది. దేవునికి స్తోత్రం. కుట్టేవాడికి ముందే చెప్తుంది అమ్మగారు, ఇక్కడ కుట్టి నీ శరీరాన్ని లోకానికి చూపిస్తున్నావంటే నువ్వు ఎంత జారత్వం కలిగిన స్త్రీవో అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం నీకు చెప్తున్నప్పుడు నీ గుండె బద్దలవ్వాలి. నీ దేహాన్ని, నీ పురుషుడు, నీకు అప్పగించబడిన ఒకే ఒక పురుషుడు ఉన్నాడు. బైబిల్ అదే రాయబడింది, ఒకే ఒక పురుషుడికి నువ్వు ప్రధానము చేయబడ్డావు. నేను ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాలకి కొంత ఆవేశపూర్వకంగా చెప్తున్నానే కానీ మీరు అలా ఉంటున్నారనే నా భావన కాదండి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అలా ఒకవేళ 1% మీలో ఒకవేళ ఉంటే సరి చేసుకుంటే తప్పే ఉంది. నీ బిడ్డలను కూడా అది చర్మపు రంగులో బట్టలు వచ్చినాయి, చర్మపు రంగులో బట్టలు. ఈ ప్యాంట్ వేసుకున్నారో తెలుతులా, ఎందుకు ఈ రంగు ఎలా ఉంది, చర్మం ఎలా ఏ కలర్లో ఉందో ఈ కలర్లో బట్టలు వచ్చినాయి. ఇప్పుడు ఎంత దారుణం అండి. పైనుండి కిందగా వేసుకుంటే వస్త్రహీనులుగా కనబడుతున్నారు, బట్టలు వేసుకోలేదా అనిపించింది. మనము సంఘం సమాజానికి కనువిప్పుగా ఉండాలి. మనం వాళ్ళతో కలిసి మెలిసిపోకూడదు. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే రేపు దేవుడు వాళ్ళ కోసం రావట్లా, నీ కోసం దేవుడు రాబోతున్నాడు, నా కోసం దేవుడు రాబోతున్నాడు. మంచి ప్రవర్తన కలిగిన వారి కొరకు దేవుడు రాబోతున్నాడు. యేసయ్య మంచి ప్రవర్తన ఉందా? ఆయనకి ఉందా? ఆయన చూపు మంచిదేనా? మాట్లాడండి. ఆయన మాట మంచిదేనా? ఆయన మనసు మంచిదేనా? ఆయన చేతులతో ముట్టుకుంటే మంచి కోసమే ముట్టుకున్నాడా? ఎవరి దగ్గరికైనా వెళ్తే మంచి కోసమే వెళ్ళాడా? మన యేసయ్య మంచివాడు. ఆయన నమ్ముకున్న మనము కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
నీ కళ్ళతో నిబంధన చేసుకోండి. సినిమాలు, సీరియళ్ళు, రకరకాల చెడు నీ కళ్ళతో చూడటానికి వీలు లేదు. రకరకాల యాడ్లు వస్తున్నాయి. ఫోన్ ఇన్స్టాల్ చేసి ఏదైనా కొత్త యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తే ముందు అశ్లీలమైనవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? సాతానుగాడు పేట్రేగిపోతున్న కాలం ఇది. అలాంటి సమయంలో నీ కన్నులతో నువ్వు నిబంధన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము అవ్వ పడిపోవడానికి కారణం ఏంటి? ఆ పండు చూడటానికి ఎలా ఉందంట? చక్కగా కనబడితే మీకు దూరపు కొండలు బాగా. దుబాయ్ అంటే నేను ఏదో అనుకున్నా, ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది దాని గొరికేంటో. గీకుతుంటే తెలుస్తుంది నాకు. అమ్మో, వాటర్ బాటిల్ 200 వేసి చేయప్రభు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఎవరిని అడిగిన వాటర్ బాటిల్ ఎవరు? రోడ్డు మీద మీకు వాటర్ దొరకవు, ఎవరిని వాటర్ అడగడానికి వీలు లేదు. నేనేం చేసేవాడిని తెలుసా? మరి మనం తాడేపులగూడెం వాళ్ళు, మనం మామూలు వాళ్ళమా? నేనేం చేసేవాడంటే కారు ఎక్కగానే కారులో వాటర్ బాటిల్ ఉంటాయి. కారులో వేరే పెట్టుకున్న వాటర్ బాటిల్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్ శుభ్రంగా బ్యాగ్లో పెట్టుకుని వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేద్దాం చెప్పండి? నాకు దేవుడు మహాకృపను బట్టి బ్రదర్స్ ఆ కారులో ఉన్న వాళ్ళు కూడా చక్కగా పరిచయం అయ్యారు. ఏమండి, ఒక బ్రదర్ అయితే చక్కగా నాకు ఆ తలపాక చుట్టి మీరు గెడ్డ వేసుకుని వచ్చి మాలాగా మా ఊళ్ళలాగే ఉన్నారు మీరు అంటాడు. ఎవరిలాగా? వాళ్ళు తలపాక చుట్టాడు. ఆ ఫోటో పెడతాను మీకు, ఒక్కొక్కటి వదులుతా. ఒక్కసారి వదిలితే మీరు గుండు పగిలి వస్తారేమో, వాళ్ళ నాకెందుకు వచ్చింది ఇబ్బందులు అని చెప్పి ఒక్కొక్కటి నెమ్మదిగా వదులుతున్నా. దేవునికి స్తోత్రం. అడిగి వెళ్ళి దూరపు కొండలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. ఒక బ్రదర్ అంటాడు, విజయవాడలో అన్న అసలు భలే జరుగుతుందన్న ఆరాధన ముందుకు ఆరాధన అంటాడు, వెనక ఆరాధన అంటాడు. మనోడు చర్చిలో నిద్రపోయే మనిషి, చర్చిలో శుభ్రంగా నిద్రపోతాడు. చెప్తున్నాడు, ఏమంటాడు? ముందుకు ఆరాధన, వెనక ఆరాధన. అందరూ తెలపట్లేనన్నా. ఒరే, అంతా తెలుపు అయితే ఏంటి, నలుపు అయితే ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వు చేసే పని ఏంటి? నిద్రపోతావు. దేవునికి స్తోత్రం. ప్రవర్తన ఏం చేసుకోవాలన్నా చెప్పండి? ఏం చేసుకోవాలి? ఎక్కడైనా ఒకవేళ చిన్నగా మీలో బలహీనతలు ఉన్నా వాటిని వెంటనే ఒప్పుకోండి. దేవుని శరీరం తీసుకోబోతున్నాం, దేవుని రక్తాన్ని తాగబోతున్నాం. ఆ నిర్మలమైన నిర్దోషుడైన యేసును మనం తీసుకోబోతుండగా మనం కూడా ఈ ఆలయము అంగీకారమయ్యే ఆలయంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తాను. మాట కూడా, ప్రవర్తన బాగుండాలంటే నీ మాట కూడా బాగుండాలి. అర్థమవుతుందండి? మీరు ఎంత చేసి ఒక్క మాటనండి, ఇది చేసిందంత పోద్ది, ఇది చేసిందంత మొత్తం పోద్ది. అదే అన్ని పెట్టి చివరిలో ఏం చేస్తాడంట? మొత్తం పంచపర్వాణాలు అన్నీ పెట్టాడంట. అమ్మ ప్రార్థన గారు వింటున్నారా? అన్నీ పెట్టారంటండి. అన్నీ పెట్టి చివరిలో అంటే ఎవడన్నా తింటాడా? ఈరోజు మీలో కూడా చాలామంది అన్నీ చేస్తున్నారు, నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవట్ల. నాలుక అన్నిటికంటే ప్రమాదకరమైంది. మీలో ఉన్న నాలుక అన్నిటికంటే ప్రమాదకరమైంది. చాలా జాగ్రత్తగా నాలుకను కాపాడుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకండి. అవసరమైతే ఎవరో అంటారు లెక్క పెట్టుకోమని. ఏంటంటే కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టుకోవాలంట. అంకెలు లెక్క పెట్టుకుంటే కోపం తగ్గుద్దని కాదు, ఆ కోప మనసు లెక్క పెట్టడంలో నిమగ్నమయ్యి కోపం తగ్గుద్దని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, కోపం వచ్చినప్పుడు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, నీకే స్తోత్రమయ్య, 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం అని దేవుని స్తుతించుకోండి. తెలియని రీతిగా మీలో ఉన్న కోపాన్ని దేవుడు తీసేస్తాడు, తగ్గిస్తాడు, తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గబగబా ఏది పడితే అది మాట్లాడేసిన తర్వాత ఒక మాట అనేస్తే సరిపోద్ది. కొంతమంది అన్నీ అనేసాక చివరిలో సారీ అండి తెలియకన్నా. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక ఆయనతో ఇలాగే మాట్లాడుతుండే నా పక్కన కారులో కూర్చుని ఆయన అన్నాడు, బ్రదర్ అలా చెప్పేవాడు ఎవడో కనపడితే నాకు ఒకసారి నా దగ్గర తీసుకెళ్ళండి, నేను నన్ను పొడిచేసి సారీ చెప్పేస్తాను అడిగాను. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ తర్జుమాలో ఆ బ్రదర్ అన్నాడు, చాలా కోప్పడిపోయాడు. అప్పుడు దాకా నిదానంగా కారు నడుపుకుంటున్నాడు. ఒక్కసారే హూ ఇస్ ద స్టూపిడ్. ఆ బ్రదర్ ఎవరైతే మీతో సారీ అని చెప్పేసి అన్నీ చేసి సారీ అని చెప్తాడు, అలాంటి వాడు నాకు కంటికి కనపడాలని చూస్తానని అని చంపేసి నేను ఆడి చెవిలో సారీ
ఏమనుకోకు, నేను ఇప్పుడు చేశా. స్తోత్ర. బ్రదర్, నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడకండి. మీరు ఇంటి యజమానులు అయి ఉండొచ్చు. ఆడవాళ్ళు పడుతున్నారని, ఇంట్లో పడుతున్నారని చెప్పి నాకు దాసులు, బానిసలు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, అంట్లు తోవేవాళ్ళు, నేను ఏదంటే అది అంటే పడతారని నోటికి ఏది పడితే మాట అనకండి. ఒకవేళ రివర్స్లో అదే మాట వాళ్ళు అన్నారనుకోండి, అర్థమవుతుందా? ఏది పడితే అది మాట్లాడకూడదు. చూడండి, కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మీమ్స్ కూడా ఉంటాయి. మీమ్స్ అంటే ఏంటి? ఒకరి గురించి ఒకరికి. నువ్వు చూసేది ఒకటి, నీకు తెలిసింది ఒకటి. నేను ఒకసారి హెయిర్ కటింగ్ షాప్లో ఉన్నా. హెయిర్ కటింగ్ షాప్కి నాకేందో రిలేషన్ ఉందా? నా బంధువా? నా స్నేహితుడా? నా దూరపు చుట్టమైందా? నేను వెళ్ళగానే రాజమర్యాదలు చేసి అన్నొచ్చాడు అని చెప్పి పెద్ద సోఫా పరిచి కూర్చోబెడతాడా? నేను లైన్లో నుంచోవాలిగా, నేను సాధారణంగా కూర్చోవాలిగా. ఇప్పుడు సలూన్లు ఎలా ఉన్నాయండి? కటింగ్ షాప్కి వెళ్ళే వాళ్ళు చేయొద్దు. హల్లెలూయా. మీరే వేసినట్టు తప్పే ఉంది. కోవిడ్ నుంచి అందరూ ఎవరికాలు సొంత వృత్తి నేర్చేసుకున్నారు. ఒకసారి అలాగే పాస్టర్గా నేను కట్ చేస్తానంటే కట్ చేసి మొత్తం పిలకలు వచ్చేసింది బయట. చూసేవాళ్ళందరూ చూసి పాస్టర్ గారు పిలకలు పెంచుకుంటాడు. పిలకలు గారు పాస్టర్ గారు కట్ చేసి వదిలేసింది. అయ్యి బాబా, ఆమె అప్పటికే చెప్పాను నీకు రాదు, ఎందుకంటే నేను చేస్తానండి అని చెప్పి సీరియస్గా కత్తిరించి కసకసగా కోసేసింది వెనకాల కోవిడ్ టైంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కటింగ్ షాపులు ఈ రోజులు ఎలా ఉన్నాయి? మంచి మ్యూజిక్ సిస్టమ్ పెడుతున్నారా? బ్రదర్, పెడతారా? తెలుగు చీరలో మీకు ఆ అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. అందుకే మీరేం చేస్తారు, తెలుగు చీరలో చేయించుకోరు. ఏ ఊర్లోడు ఆ ఊర్లో చేయించుకోడండి. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉన్నాడు, విజయవాడలో చేయించుకుంటాడు కటింగ్కి. 120 కిలోమీటర్లు వెళ్ళటం, 120 కిలోమీటర్లు రావటం, 240 కిలోమీటర్లు కారులో వెళ్ళి 2,000 రూపాయలు పెట్రోల్ కొట్టించి అక్కడ 2,000 రూపాయలు కటింగ్కి ఇచ్చి వస్తాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం. నన్ను తీసుకెళ్ళాడు ఒకసారి. నేను ఫ్రీగా కదా అని చెప్పి నేను వెళ్ళి కూర్చున్నాను. ఫ్రీయే కదా అని నేను వెళ్ళి కారులో కూర్చున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి మరి తీసుకెళ్ళాడు. సరే, కారులో కూర్చున్నాను. వెళ్ళిన తర్వాత ఏమండి, ఎక్కడ గణేష్ నగర్లో చేసేటట్టు కూడా చేయలేదు వాడు. మనకేమో దూరంగా ఉన్నాడు, భలే కనబడతాడు. గుడిలో చాలా కటింగ్ షాపులు ఉన్నాయి. ఎవడు తెలుగులో మాట్లాడితే నామోషి. అందుకని హిందీలో మాట్లాడతాడు. ఆడు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది ఆడికి అర్థం కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మనకంటే వేరే భాషలో మాట్లాడేవాడు మన కళ్ళ ఎదుటి గొప్పవాళ్ళ కనబడతాడు. మీకు తెలుసా? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకో, వాసుగాలు చూస్తుంటే I went to a number of churches, but my pastor Hemant Paul brother will speak in only English. నేను చెప్పేది బైబిల్లో వాక్యాలు కాకపోయినా సరే సిస్టర్ ఏమనుకుంటుంది, ఇంగ్లీష్లో అదే అబ్రహాం గారు తమిళ్లో మాట్లాడుతున్నాడు అనుకో, ఎన్న సొల్లగే అని తమిళ్లో మాట్లాడుతున్నాడు అనుకోండి, తమిళ్లో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి, బోలో యేసు మహారాజుకి అంటే మాట్లాడతారు. తెలుసు నాకు, మీరు భజన గాళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. నేను తిట్టినా సరే పూరీలో పొగుడుతున్నట్టుగానే ఉంటుంది. చిన్నోడిగా తెలుసు, తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాక మాత్ర లాంటి వాడు నేను. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి, 2 చేతులెత్తి గట్టిగా. ఏమన్నా షాప్కి వెళ్ళి కటింగ్ వేయించుకుంటున్నాను. తమ్ముడు వేయించుకుంటే మ్యూజిక్లు పెట్టాడు, మంచిగా సినిమా పాటలు పెట్టాడు. పెడితే నేను లేచి స్టాప్ ద మ్యూజిక్ అన్నానుకో, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై సలూన్ అంటాడా? ఎందుకు? ఆడి షాపు, ఆడి మ్యూజిక్ పెట్టుకుంటాడు. నేను కత్తిరించుకోవడానికి వెళ్ళాను, అలా కూర్చొని కటింగ్ చేయించుకొని వచ్చేయాలి, అంతేనా? మ్యూజిక్ సాంగ్లు పెడితే ఆ టైంకి మన విశ్వాసులు ఫోన్ చేశారు. ఎవరు చేసినా పర్లా, నేను భయపడను. ప్రపంచంలో ఏ విశ్వాసి చేసినా భయపడను. మన విశ్వాసులు చేసేసరికి నా గుండె అదిరిపోయింది. వేరే సంఘ విశ్వాసులు చేసినా, సేవకులు చేసినా భయపడను. మనోళ్ళు చేసేసరికి, ఎందుకు మనోళ్ళు ఏం చేస్తారు, లాగుతారు. దేవునికి స్తోత్రం. నీళ్లు లేని చోట లాగటం మొదలెడతారు. ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఎత్తకూడదా ఎత్తాలా అనుకుని అప్పటికైనా ఒక అనుభవం వచ్చింది.
సరే అని చెప్పి మళ్ళా చేసేసరికి కట్ చేసేవాడు కూడా ఆపేసి పాస్టర్ గారు ఫోన్ ఎత్తండి అన్నాడు. చేస్తున్నారు కదా ఫోన్ ఎత్తండి అన్నాడు. మనోడు కూడా కాన్ఫిడెంట్ ఇచ్చాడు కదా అని చెప్పి ఇట్లా ఫోన్ ఎత్తానండి. ఎత్తేసరికి అప్పుడు దాకా హిందీ పాటలు పెట్టాడు, తెలుగు పాటలు పెట్టాడు. తెలుగు పాటలు పెట్టి సౌండ్ మంచిగా పెంచాడు. ఇక ఓ అంటే వినపడుతుంది సౌండ్. అడు పాస్టర్ గారు మీరు బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాత చెప్తాను అంటున్నాడు. లేదయ్యా అంటే హలో వినపట్లేదండి, థియేటర్లో ఉన్నారా? ఊరే థియేటర్గా వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయరా బాబు, ఇదిగో. ఆహా పాస్టర్ గారు ఏంటి కటింగ్ ఏంటి అక్కడ వీడియో కాల్ మరి నువ్వు నమ్మవు కదా తోమా. దేవునికి స్తోత్రం. మా పరిస్థితులు అలా అయిపోయినాయి అన్న. సాయి అన్న ఇంత సమయం తీసుకుని చెప్పడానికి ఇది కారణం. మా పరిస్థితులు అలా అయిపోయినాయి అన్న. దేవుడను దేవునికి స్తోత్రం. నమ్మకాన్ని కలిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుందో, పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎవరైనా రోడ్డు మీద లిఫ్ట్ అడిగారు అనుకోండి, నిజంగానే బండి మీద ఎక్కించుకుని వెళ్తున్నాం అనుకో, పాస్టర్ గారు ఏంటి ఎవరి పిల్లలు ఎప్పుడు చూడలేదు మనం, అదేరా నీ చూపు బాగలేదురా, నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారా బాబు, ఇది కల్చరల్ వేసిన డాక్టర్లు ఉన్నారా బాబు, తీసుకెళ్ళి చూపిస్తాను నీకు ఫ్రీ, నీకు నాతో పాటు వస్తే ఫ్రీ, నీకు ఇబ్బంది ఏముంది, నీకు బాగానే ఉన్నాయా నీకు ఓకే పర్లా, మనకు తెలిసిన డాక్టర్లు చాలామంది ఉన్నారండి. నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఏం నేరం మోపుతున్నావు, ఏం నింద మోపుతున్నావు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. రేపు తీర్పులోనికి నువ్వు వస్తావు. నా గురించి తీర్పులోనికి వస్తే 2 శిక్ష నీ మీదకి వస్తుంది, నేను తప్పు చేస్తే 2 శిక్ష నా మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. సో మనమందరం మన ప్రవర్తనను ఏం చేద్దాం, జాగ్రత్తగా కాపాడుకుందాం, జాగ్రత్తగా మాట్లాడదాం, జాగ్రత్తగా చూద్దాం, జాగ్రత్తగా విందాం. ఏ పడితే వినకండి, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అందుకే కీర్తన 1:1 తేల్చి పడేసాడు ఈ విషయాలన్నీ. మీకు తెలియని విషయాలు ఏం కాదుగా, కీర్తన 1:1 అందరికీ తెలుసు కదా. అదే నెమ్మదిగా ఎత్తుకుంటారు మీరు. అపహాసులు అక్కడే కూర్చోను. కొంతమంది డబల్ మీనింగ్ డైలాగులు, అపహాసుకులు అంటే వీళ్ళే. నేను బాగా తర్జుమాలు చూస్తే ఎవరు వీళ్ళంటే డబల్ మీనింగ్ డైలాగులు. ఏ మీనింగ్లు చూడు, కొంతమంది మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆ మాటను వక్రీకరణగా మాట్లాడతారు. తెలీదు నాకు కూడా. కొన్నిసార్లు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే వెనకాల నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకు నవ్వుకుంటున్నారు అనుకుంటే ఆ తర్వాత అన్న ఆడన్న మాట ఇదన్నా అని చెప్పేవారు. మరి చిచ్చి ఇంత చండాలంగా మాట్లాడా, అందుకే నవ్వుకుంటారన్న అందరూ. దేవునికి స్తోత్రం. వక్రీకరణగా చూడండి, ఎలా ఉన్నావు, బాగున్నావా, బాగానే ఉంటావులే అని బుద్ధి చూసారు ఎలా మాట్లాడతారు కొంతమంది. దేవునికి స్తోత్రం. కొంతమందికి పడదండి, మనల్ని చూస్తే వారవలేదు. అందుకే పాపం ఆటో వాళ్ళందరూ వెనకాల రాసుకుంటారు, నన్ను చూసి యాడొకరు. మీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. డబల్ మీనింగ్లు మాట్లాడే వయసు కాదు. ఆ వయసు వచ్చినా సరే మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందుము గాక. 3వ మాట ఏంటండి, ఆనందిస్తారు. దేవుడు మన యందు ఆనందించేటట్లుగా మన భక్తిని కాపాడుకోవాలి. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు? బైబిల్ ఒక మాట ఉంది, ఆ మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. హగ్గయి ప్రవచన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. 1వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా. నాకేమి ఇబ్బంది లేదు, పుల్లాయిగూడలో 1 గంట లేట్ అవుతుంది అంతే. మీరు త్వరగా తీసి చదివితే దేని విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడట? మందిరం విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు. మందిరము 2 మాటలండి. మందిరము 1 మనమే దేవుని మందిరం, 2 ఆరాధించే మందిరం. ఈ 2 విషయంలో దేవుడు సంతోషించేటట్లుగా మన యందు దేవుడు ఆనందించేటట్లుగా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 1 నీ దేహం అనే ఆలయాన్ని నువ్వు బాగుగా కాపాడుకొని దానిని బట్టి దేవుడు ఆనందించాలి. నీ దేహాన్ని బట్టి ఆనందించాలి. నీ దేహంలో దేవుడి కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆలయాన్ని బట్టి ఆయన ఆనందించాలి.
రెండవదిగా నువ్వు వెళుతున్న దేవుని ఆరాధిస్తున్న ఆలయాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆనందింప చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మన దేవుడు మన యందు సంతోషించినట్లుగా మన భక్తిని మనం కొనసాగించుకుందుము గాక. దేవుని మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరములు అగునుగాక. అందరూ మోకరించండి. స్త్రీలు కుడివైపున